నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. అమెరికాలో ట్రంప్కి పీటలు వారుతున్నాయా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి మేయర్ ఎన్నికల్లో 3 స్థానాల్లో కూడా ట్రంప్ ఓటమి చెవిచూడడం అయితే ప్రస్తుతం కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశం అవుతోంది. ప్రధానంగా న్యూయార్క్ నగరానికి సంబంధించి ప్రతి ఒక్కరి కలల రాజధానిగా ఉంటున్నటువంటి విషయం తెలిసిందే. ఇక అమెరికాలో కూడా ఆ నగరం పైన పట్టు సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా అనేక వ్యూహాలు రచిస్తూ ఉంటాయి. కానీ అనుకోకుండా ట్రంప్ ఖచ్చితంగా గెలుస్తాను అని అత్యంత బలంగా నమ్మినటువంటి ఆ స్థానంలో కూడా పరాజయం పాలవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే భారత మూలాలు ఉన్నటువంటి హమ్దాని అక్కడ గెలిచారు. కేవలం ఆ స్థానంలోనే కాదు, ఇటు వర్జీనియాలో కావచ్చు, సిన్సినాటీలో కావచ్చు, ఇక్కడ కూడా భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులే గెలిచినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ట్రంప్కి సంబంధించి ఆయన మాత్రం బ్యాలెట్ పేపర్లో నా పేరు లేకపోవడం వల్లే ఈ ఓటమికి కారణంగా నేను భావిస్తున్నానంటూ విచిత్రమైనటువంటి ఒక వాదాన్ని వినిపిస్తున్నారు. అంటే ఆయనకి ప్రజాస్వామ్యమే తెలియనట్లు, లేకపోతే గత ఎన్నికల్లో అనేక ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారనే విషయం ఆయనకు అర్థం కానట్లు, ఇదేదో కొత్తగా నిర్వహించిన ఎన్నికల ఆయన మాట్లాడడం నిపుణులను కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ట్రంప్కు ఇంత భారీ ఎదురు దెబ్బ తగలడానికి కారణాలేంటి? ఇటీవల ట్రంప్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలే కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ మొత్తం అంశాలకు సంబంధించి రోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్తే విజయ్ గారు. శర్మ గారు, నేను అన్నట్లుగా ట్రంప్ కోటకి బీటలు వారుతున్నాయా అంటే అవుననే కనిపిస్తోంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మనం గమనించినట్లయితే ఎక్కడా కూడా ఆయన గెలవకపోవడం కావచ్చు, ఆ తర్వాత ఆయన వివరణ కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించే వివరణే వస్తోంది. అసలు ఎలా చూస్తారు? మోరోవర్ మన భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ గెలుపొందడాన్ని ఎలా చూస్తారు ఈ 3 మేయర్ ఎన్నికలకు సంబంధించి? ముఖ్యంగా విజయ్ గారు, ఈ ఎలక్షన్లో ట్రంప్కు ఎటువంటి సమాధానం అమెరికన్స్ ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం విశ్లేషణ చేసే ముందు భారత సంతతికి సంబంధించినటువంటి అంటే మూలాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అతి ప్రతిష్టాత్మకంగా భావింపబడే ఈ ఎన్నికల్లో విజయం సాధించడం నిజంగా ఆనందదాయకం. అయితే మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. ఎలా అయితే మనకు భారతదేశంలో పాలసీ మేకింగ్లో కానివ్వండి, అలాగే దేశంలో ఉన్నటువంటి అంతర్గత వ్యవస్థను సమీకరణం చేసేటువంటి అంశంలో కానివ్వండి, అలాగే నూతన విధానాలను ప్రవేశపెట్టేటువంటి విషయంలో కానివ్వండి, న్యూఢిల్లీకి ఎటువంటి స్థానం ఉందో అమెరికాలో ఫెడరల్ స్టేట్స్ అన్నింటిలో పైకి కూడా న్యూయార్క్ అటువంటి స్థానం ఉంటుంది. ఓకే. సో ఇట్ ఈస్ ది సెంటర్ ఆఫ్ పాలసీ మేకింగ్. మరి అటువంటి నేపథ్యంలో మనకు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్స్తో పాటు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడ ఒక అమాల్గమేషనే ఉందని చెప్పాలి. మరి అతి భారీ వ్యవస్థతో ఉన్నటువంటి ఆ న్యూయార్క్ నగరం చాలా, అక్కడ ఉన్నటువంటి చైతన్యం కూడా మనం చూస్తే అమెరికన్స్లో ముఖ్యంగా న్యూయార్కర్స్లో ఉన్నటువంటి చైతన్యం నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది. వాళ్ళ అవేర్నెస్ లెవెల్స్ అంత ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అక్కడ న్యూయార్క్లో జరిగేటువంటి అతి చిన్న ఎన్నికైనా అతిపెద్ద ఎన్నికైనా కూడా అది ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించడం అనేటువంటిది సహజ సిద్ధం. మరి ఈరోజు జరిగినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలన చేస్తే, అసలు ట్రంప్ రెండవసారి ఎన్నిక అయిన తర్వాత ఏర్పడినటువంటి నేపథ్యం, అసలు ఎన్నికలోకి ఆయన ప్రచారంలో దిగినప్పుడు వారు చేసినటువంటి విధానాలు, అలాగే ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఆయన ఉపయోగించినటువంటి స్ట్రాటజీస్ అక్కడ మొదలు పెడితే, ఈరోజు ఇక్కడ న్యూయార్క్ మేయర్గా మమ్దాని గారు గెలవటం వరకు కనుక మనం చూసినట్టయితే దెర్ ఈజ్ ఏ గ్రాఫ్ విచ్ ఈస్ వెరీ క్లియర్లీ పోర్ట్రేయింగ్ ది డౌన్ఫాల్ ఆఫ్ ట్రంప్స్ పాలసీస్. మనం వీ కెనాట్ సే దట్ ది ట్రంప్స్ చరిష్మా ఇస్ గెటింగ్ డిక్లైన్డ్, కానీ పాలసీ మేకింగ్ ఏదైతే ఉంటుందో దానిలో మాత్రం ప్రత్యర్థులకు చక్కటి అవకాశం ఇచ్చేటువంటి ఒక వ్యూహాన్ని ఆయన అందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాగల కార్యం గంధర్వులు నెరవేర్చారనేటువంటి ఒక సామెత మనకు తెలుగులో ఉంది. అలా డెమోక్రాట్స్కి కావాల్సినటువంటి అవకాశాన్ని ట్రంప్ తనే స్వయంగా అందిస్తున్నారు తన పాలసీ మేకింగ్తో. ముఖ్యంగా మనం తైవాన్తో కనుక చూసినట్టయితే తైవాన్ పాలసీ మేకింగ్, అలాగే మనం పసిఫిక్ కోస్ట్కి సంబంధించి, అలాగే సౌత్ చైనా సీకి సంబంధించి, అలాగే క్వాడ్కి సంబంధించి, బ్రిక్స్కి సంబంధించి, అలాగే మనం డిఫరెంట్ ఇప్పుడు సిఓపి కూడా జరగబోతోంది కాబట్టి దాని యొక్క ప్రతిపాదన కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నిటికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే వాట్ ఈస్ ది స్టాండ్ ఆఫ్ అమెరికా, అలాగే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం సీజ్ ఫైర్ ఆగింది అని మనం అనుకుంటున్నటువంటి పాలస్తీన్ అండ్ ఇజ్రాయిల్ వార్, అలాగే ఇప్పుడు ఇంకా జరుగుతున్నటువంటి యుక్రెయిన్ అండ్ మాస్కో మధ్య ఉన్నటువంటి వార్, ఇవన్నీ కనుక మనం చూసి, అలాగే
కాంగోలో ఉన్నటువంటి పరిస్థితి, ఆఫ్రికన్ కంట్రీస్లో సూడాన్ అండ్ సౌత్ సూడాన్ మధ్య, అలాగే బుర్కినా ఫాసోలో జరుగుతున్నటువంటి మారణహోమం, నార్త్ మాలీలో జరుగుతున్నటువంటి అనేక విషమ పరిస్థితులు, అలాగే మనకు ఎరిట్రియా ఇక్కడ ఉన్నటువంటి సంక్షోభం కనుక మనం చూసినట్టయితే వాట్ ఈస్ ది అమెరికన్ స్టాండ్ ఆన్ ది గ్లోబల్ ఇష్యూస్ అనేటువంటి ఒక కొత్త చర్చకి ఇప్పుడు నాంది పలికింది. అసలు ఒక సూపర్ పవర్గా ఉంటూ ప్రపంచ దేశాలకే నేను ఉన్నాను అనేటువంటి ఒక ఆపన్న హస్తంగా పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా తన స్థానాన్ని ఎందుకు కోల్పోతోంది అని కనుక మనం ఒక్కసారి పరిశీలన చేస్తే మైక్రో అనాలిసిస్ అని మనం అంటాం. వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ హోమ్. ఇప్పుడు అమెరికాలోనే మనం చూసాం విజయ్ గారు, మనం కొన్ని రోజుల ముందు ఒక డిబేట్ కూడా చేసాం మన 4 Sides ఛానల్లో. అసలు అమెరికాలోనే ఎటువంటి డిసెంట్ అండ్ ఏ కైండ్ ఆఫ్ రిసెంట్మెంట్ అగైన్స్ట్ ది పాలసీస్ ఆఫ్ ట్రంప్ అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూసాం. అలాగే ఫండింగ్ విషయంలో కానివ్వండి, కొన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మూసేశారు. ఎందుకంటే అక్కడ బిల్ పాస్ కాకపోవడం వల్ల ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, షట్ డౌన్ చేశారు. ఎగ్జాక్ట్లీ దట్ వాస్ ది ఎగ్జాక్ట్ వర్డ్ యూస్డ్. షట్ డౌన్ అనేటువంటిది నిజంగా అమెరికన్ ప్రజలు ఊహించరానటువంటిది. అసలు ట్రంప్ చేసినటువంటి వాగ్దానాలకి షట్ డౌన్కి మధ్య చాలా అంతరం ఉంది. మరి ఇదంతా గమనిస్తున్నటువంటి ప్రజలు, అలాగే టారిఫ్ పాలసీ అనేటువంటిది నిజంగా కాంగ్రెస్ అంటే యుఎస్ సెనెట్ కాంగ్రెస్ అప్రూవల్తోనే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రెసిడెన్షియల్ పవర్తో కేవలం యూనిలేటరల్ డెసిషన్స్ తీసుకుంటున్నటువంటి ట్రంప్ విధానాన్ని కూడా ఇప్పుడు అపీల్ చేశారు. సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా కూడా దాన్ని ఇప్పుడు హియరింగ్స్లో ఉంది ఆ కేసు కూడా. కాబట్టి సుప్రీంకోర్టు కనుక తీర్పు ఇచ్చినప్పుడు ట్రంప్కి అగెనిస్ట్గా కనుక వస్తే అది చాలా పెద్ద వివాదం కూడా అయ్యేటువంటి ఆస్కారం ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో చూద్దాం మనం చర్చలో మిగతా అంశాలను కూడా స్పృశించేటువంటి తప్పకుండా. ప్రధానంగా ట్రంప్కి బయట దేశాల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందనేటువంటి అంశాలు మనకి ఇటీవల కాలంలో పరిస్థితులు కావచ్చు, జియో పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కానీ అమెరికాలో అంతర్గతంగా ఆయనకు ఏమైనా కొంత విలువ ఉందా, లేకపోతే ఆయనకు మద్దతు ఉందా అంటే అది కూడా లేనట్లు ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోతుంది. అండ్ ఇక తర్వాతి ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి కానీ ట్రంప్కి కానీ పెద్దగా హోప్స్ కూడా ఉండవనేటువంటి అంశం ఇక్కడ స్పష్టమవుతోందని చెప్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇక్కడ 3 స్థానాల్లో కూడా ఇంత క్లియర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక ట్రంప్కి హోప్స్ తక్కువే, భవిష్యత్తుకు సంబంధించి ఆ పార్టీకి హోప్స్ తక్కువైనటువంటి చర్చ కూడా జరుగుతోంది. అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలను అంతర్గతంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి షట్ డౌన్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది, మరొకటి ఎవరైతే వలస వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించి కఠినమైన నిర్ణయాల వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మన దేశం ఇంత బలంగా నిలదొక్కుకోవడానికి అనేక మంది వలస వచ్చి ఇక్కడ స్థిరపడి ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు. అటువంటిది వాళ్ళపైన ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది అక్కడ సిటిజన్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కారణాలుగా భావించాల్సి ఉంటుందా? డెఫినెట్గా విజయ్ గారు. ఎందువల్ల అంటే మీరు అన్నట్టు ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ తీసుకున్నటువంటి అమానవీయమైనటువంటి నిర్ణయాలు, చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ యునైటెడ్ నేషన్స్ కూడా ఖండించింది. ఎందువల్ల అంటే డిపోర్టేషన్ అనేటువంటిది ఒక లీగల్ ప్రాసెస్. అది అంటే ఒక వ్యక్తిని కనుక మనం డిపోర్ట్ చేయాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ను కూడా ఈయన ఉల్లంఘించి పర్సనల్ వెంజన్స్తో, అలాగే తన యొక్క శక్తిని, అలాగే అమెరికన్ యొక్క పవర్ను చూపించాలి అనేటువంటి ప్రదర్శన ఏదైతే చేశారో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా సరిహద్దు దేశాలైనటువంటి మెక్సికోలో కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రతికూల వాతావరణం అక్కడ ఏర్పడింది. అలాగే వెనజువేలాలో కూడా చూసాం యుద్ధ విమానాలు అక్కడ మోహరించడం. అలాగే ఈ మధ్యకాలంలో టారిఫ్స్ విషయంలో కూడా ఎకనామిక్స్ అనేటువంటిది గ్లోబల్ ఎకనామిక్స్నే షేక్ చేసినటువంటి ట్రంప్ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సుప్రీంకోర్టు కూడా హియరింగ్స్లో ఉంటూనే ఒక ప్యారలల్ స్టేట్మెంట్స్ ఒకటి ఇష్యూ చేసింది. హౌ మచ్ పవర్ ఏ ప్రెసిడెంట్ కెన్ హోల్డ్ అనేటువంటి అంశాన్ని కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటామనేటువంటి విషయం కూడా మనకు సుప్రీంకోర్టు అక్కడ పరిగణలోకి తీసుకునేటువంటి అంశం ఉంది అని మనకు తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కనుక మనం ఆలోచన చేసినట్టయితే నిజంగా స్థానికత అనేటువంటిది ఏ వ్యక్తికైనా చాలా ఇంపార్టెంట్ విజయ్ గారు. ఓకే, అసలు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలకు, పాలసీ మేకింగ్కు స్థానికంగానే వ్యతిరేకత గనక ఏర్పడితే అసలు గ్లోబల్గా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది అది హాస్యాస్పదం అవుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి 3 ఎలక్షన్స్లో కూడా డెమోక్రాట్స్ అఖండమైనటువంటి విజయాన్ని సాధించారు. అది ట్రంప్ యొక్క పాలసీస్ను డైరెక్ట్గా ఛాలెంజ్ చేసినటువంటి న్యూయార్క్ అభ్యర్థి గెలుపొందడం మాత్రం ట్రంప్ జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. ఎందువల్ల అంటే ఆయన పాలసీస్ అవుట్ అండ్ అవుట్ ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నాయి.
And he wants, even after winning the election also, Mamdani warned Trump to hear his voice raising the sound అని అన్నాడు. సో ఇట్స్ ఏ క్లియర్ కట్ కాషన్. అంటే ఒకటి ట్రంప్ పాలసీస్లో మనం చూసినట్టయితే ఒక రకమైనటువంటి వెంజన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా వెంజన్స్ అనేటువంటిది చాలా రాంగ్ టాక్టిక్గా మనం భావిస్తాం. అసలు పనికిరాదు. ఎందువల్ల అంటే డిప్లొమసీకి వెంజన్స్కు చాలా తేడా ఉంది విజయ్ గారు. మనం ఒక సొఫిస్టికేటెడ్ ఎలైట్ అండ్ ఒక ఇవాల్వ్డ్ సొసైటీస్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సివిలైజ్డ్ సిచ్యువేషన్లో సినేరియాలో వెంజన్స్కు స్థానం లేదు. కానీ ఇప్పుడు కూడా ట్రంప్ న్యూయార్కర్స్ ఎప్పుడైతే మమ్దానీని గెలిపించారో వెంటనే ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆ ఒక్క స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు రియలీ బ్రింగ్ ఎ వెరీ బ్లాక్ క్లౌడ్ ఓవర్ ట్రంప్ అని మనం అనుకోవచ్చు. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే న్యూయార్కర్స్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఫండింగ్ను మన ప్రభుత్వం చాలా వాళ్ళ ఫండింగ్ ఇవ్వటంలో చాలా కష్టపెడుతుంది, ఫండింగ్ను కూడా నిలిపివేసే ప్రయత్నం చేస్తుంది అని వారు అన్నారు. అంటే ఒక ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన ఫండింగ్ సజావుగా ఇవ్వటం, ఎలక్షన్లో తనకు ప్రతికూలమైనటువంటి ఫలితం రాగానే ఫండింగ్ను ఆపడం అంటే ఇక్కడ ఇట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ ది అపోనెంట్స్. కానీ నియంత ధోరణి ముఖ్యంగా ప్రజలు ఏ విధంగా కష్టపడతారో అక్కడ ఉన్నటువంటి ఈ పాలసీస్ వల్ల ఈ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ అదర్ పబ్లిక్ ఫండింగ్ యొక్క వ్యవస్థ ఎలా ఒక దయనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది అనేటువంటి అంశాలను వారి దృష్టిలో తీసుకోకుండా వారు చేసినటువంటి స్టేట్మెంట్ నిజంగా ప్రపంచ పెద్దలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందువల్ల అంటే హౌ కెన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ మేక్ సచ్ ఏ లో లెవెల్ కమెంట్ అని చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు విజయ్ గారు. ఎస్, అండ్ ఆయన సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనేటువంటి చర్చ కూడా వస్తుంది ఇటీవల. ఎందుకంటే ఈరోజు ట్రంప్ ఉండొచ్చు, రేపు ఇంకొక నిలబాల్సినటువంటి అవసరం ఉంది. శాశ్వతంగా అమెరికాలో ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీలు అది కూడా ఒకటి ఉంది కాబట్టి ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు, ట్రంప్ వ్యాఖ్యల వల్ల పార్టీ ఇబ్బంది పడుతుంది, పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుందేమో అనేటువంటి ఆందోళనలో పార్టీ సభ్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అవునండి, ఎలా చూడాలి ఈ అంశాన్ని? మీరు చేసిన కమెంట్ మాత్రం నిజంగా అమెరికాలో ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ కూడా ఇదే మాట చెప్పారు. ఎందువల్ల అంటే పార్టీ అనేటువంటిది ఒకటి, అలాగే పార్టీ లీడర్షిప్ అంటే దట్ కుడ్ బి ఎనీవన్. ఇప్పుడు ట్రంప్ ఉన్నారు కాబట్టి ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. అలా కాకుండా పార్టీ అనేటువంటిది కలకాలం ఉండేది కాబట్టి పార్టీ వాల్యూస్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఇట్స్ ఫేస్ ఇన్ ది పబ్లిక్ ఎప్పుడు కూడా దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది ఆ పార్టీకి. ఎందువల్ల అంటే పార్టీ అనేది అది కంటిన్యూస్గా కొనసాగేటువంటి ఒక ప్రక్రియ. కానీ ఇక్కడ వచ్చే ట్రంప్ కానివ్వండి, ఈ అభ్యర్థులు అనేవాళ్ళు తాత్కాలికంగా వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, మొమెంటరీగా ఉంటారు. కాబట్టి లాంగ్ స్టాండింగ్గా లాంగ్ టర్మ్లో మనం చూసినట్టయితే ట్రంప్ యొక్క పాలసీస్ నెక్స్ట్ 50 years వాళ్ళ పార్టీని నిజంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని అక్కడ నిపుణులు కూడా చెప్తున్నారు. ఎప్పుడో 1850s స్థాపించబడినటువంటి పార్టీ కొన్ని దశాబ్దాల పాటు అనేక రాజకీయ ఒత్తిళ్లకు లోనే ఈ రోజు నిలదొక్కున్న పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి వల్ల మళ్ళీ ఆ పార్టీ భవిష్యత్తు అంధకారం అవుతుందంటే పార్టీలో కూడా వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ట్రంప్ చేసినటువంటి ఒక స్లోగన్ ఏదైతే అన్నారో అమెరికన్స్ ఫస్ట్ అని, అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక నినాదం నిజంగా చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది, మంచి ఇంపాక్ట్ వచ్చింది. కానీ ఆ ఇంపాక్ట్ను అప్పుడు ఏర్పడినటువంటి ఏదైతే ఉందో ప్రజల్లో ఉన్నటువంటి స్పందనని ఆయన క్యారీ ఆన్ చేయలేకపోయారు. దానికి ముఖ్య కారణం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా గ్లోబల్ ఎకనామిక్స్ ఆశ్చర్యపోయే విధంగా టారిఫ్స్ పాలసీ ఆయన తయారు చేశారు. అంటే క్లియర్ కట్గా ఫేవరింగ్ నేషన్స్, దోస్ నేషన్స్ విచ్ ఆర్ ఫేవర్డ్ బై అమెరికా అండ్ దోస్ విచ్ ఆర్ నాట్ ఫేవర్డ్ అనే ఒక 2 divisions చేసి హీ వాంటెడ్ టు ఇంపోజ్ దట్ ట్యాక్స్ స్ట్రక్చర్. మరి అది నిజంగా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా కలవరపడ్డాయి. ముఖ్యంగా WTO కానీ గ్యాట్ కానీ ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ వెంటనే వాటి యొక్క స్పందన తెలియజేశాయి. ఎందువల్ల అంటే గ్లోబల్ ఫ్రీ ట్రేడ్ అనేటువంటిది సివిలైజ్డ్ వరల్డ్కు ఉన్నటువంటి ఒక అతిపెద్ద అవెన్యూ. మరి ఆ ఛానల్ని కనుక ఇటువంటి పాలసీస్ ఎప్పుడైతే కట్ డౌన్ చేస్తాయో, షట్ డౌన్ చేస్తాయో, అది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడుతుంది. డెఫినెట్గా అన్సర్టెనిటీ అనేటువంటిది వీఆర్ వెల్కమింగ్ ఇట్ త్రూ సచ్ పాలసీస్ అని ప్రపంచ దేశాలు కూడా అనుకుంటున్నాయి. అండ్ మరోవర్ దేశాల విషయంలో అంటే సరే ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే కొంతవరకైనా అంగీకరించవచ్చు. కానీ సొంత పౌరుల విషయంలో, సొంత పట్టణాల విషయంలో, సొంత నగరాల విషయంలో కూడా ఆయనకు అనుకూలంగా లేనటువంటి నగరాలపైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా, న్యూయార్క్ విషయంలోనే ఎక్కడో ఎందుకు న్యూయార్క్ విషయంలో
మీకు భవిష్యత్తులో ఫండ్స్ రిలీజ్ చేసేటువంటి విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయనేటువంటి ఆ వ్యాఖ్యని ఎలా అర్థం చేసుకోవాలి? చాలా నిజంగా చెప్పాలి అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చేయవలసినటువంటి వ్యాఖ్య కాదు అని నేను పర్సనల్గా భావిస్తున్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాదు, ఎవరు కూడా చేయరు ఆ వ్యాఖ్య. ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, అలాగే విలువలు పాటించే ఏ వ్యక్తి కూడా ప్రజా సంక్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సపోజ్ మన క్యాండిడేట్ గెలిచాడో ఓడిపోయాడో అది సెకండరీ, కానీ ఆయన ఒక హుందాగా గనక ఎవరు గెలిచినా కూడా న్యూయార్క్ ప్రజలకు మేము ఉన్నామనేటువంటి ఒక బాసటను తెలియజేసింటే అది దట్ వుడ్ హ్యావ్ రియలీ ఫేవర్డ్ హిమ్ అండ్ వుడ్ హ్యావ్ టేకన్ ద పార్టీ టు గ్రేట్ హైట్స్. కానీ ఈరోజు మనం చూసాం దానికి భిన్నమైన వాతావరణం ఉంది. దీని ప్రభావం డెఫినెట్గా ఇప్పుడు న్యూజెర్సీ కానివ్వండి, ఈస్ట్ కోస్ట్లో ఏదైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయో అక్కడంతా కూడా దీని ప్రభావం పడే అటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రజల్లో ఎప్పుడైతే ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతుందో ఆ ప్రభుత్వం యొక్క మనుగడ కూడా అంత సులభం కాదు అని నిపుణులు చెప్తూ ఉన్నటువంటి విషయం కూడా మనం వింటున్నాం విజయ్ గారు. ఎస్, మోరోవర్ ఇమిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ ఇంత వ్యతిరేకత తన అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు, కానీ గెలిచినటువంటి అభ్యర్థులు మనం చూసినట్లయితే వాళ్ళంతా కూడా ఇమిగ్రేట్ అయ్యి అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళే. బట్ అక్కడ ప్రజలు చాలా బలంగా స్వాగతిస్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇమిగ్రెంట్స్ విషయంలో అమెరికా పౌరులకు ఎటువంటి అభ్యంతరం లేదు, అసలు కేవలం ట్రంప్కి మాత్రమే ఉన్నటువంటి అభ్యంతరాలు వ్యక్తిగతంగా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. విజయాలన్నీ కూడా సంకేతకంగా చూడొచ్చు వాటికి. అవునండి, ముఖ్యంగా మనం అమెరికా యొక్క హిస్టరీ మనం తెలుసుకుంటే అమెరికా అనేటువంటిది ఇట్ ఈస్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ సో మెనీ నేషన్స్ including India. ఎందుకంటే we are very proud to say that Indian contribution to American development is having a significant presence. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి IITs నుంచి కానివ్వండి, అలాగే మన మేనేజరియల్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ కల్చరల్ కానివ్వండి, వీళ్ళందరి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా అమెరికన్ డెవలప్మెంట్లో చాలా ఉంది. ఇట్ ఈస్ ప్రూవెన్. కాబట్టి ఈరోజు కూడా అక్కడ ఇండియన్స్లో ఈరోజు మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద MNCsలో చాలా వాటికి CEOs మన వాళ్ళే ఉన్నారు. మరి దట్స్ ఎ వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ దట్ ఇండియా ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇన్ అమెరికా, దట్ టు అట్ ది హైయెస్ట్ ఈకలాన్స్ ఆఫ్ పవర్ అని మనం చెప్పొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియన్స్ ఎథికల్గా, మోరల్గా కూడా దే నెవర్ ఎవర్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ టు అమెరికన్స్ ఆర్ టు దట్ నేషన్. అంటే ఒక రకంగా వాళ్ళతో మమేకమైపోయారు. అలాగే వాళ్ళ యొక్క అభిమానాన్ని, వాళ్ళ యొక్క నమ్మకాన్ని కూడా వీళ్ళు గెలుచుకున్నారు. కాబట్టి ఈరోజు ఎన్నికల్లో కూడా ప్రజలు ముందుండి గెలిపిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇమిగ్రేషన్ విషయంలో అమెరికా ఎప్పుడైతే డెవలప్మెంట్ ఫేస్లో ఉన్న నేపథ్యంలో మాత్రం మాకు వేరే వాళ్ళు కావాలి, డెవలప్డ్ ఫేస్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు వెళ్ళిపోవాలి అని అనడం, ఆ వెళ్ళిపోవడం, ఆ పంపించడంలో కూడా ఒక పద్ధతి లేకపోవడం నిజంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒక సంభ్రమాశ్చర్యాలకు గురి చేసినటువంటి అంశం అండి. ఎస్, అండ్ ట్రంప్ తనకు తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలు అన్నింటిలో కొంత ఏమైనా మార్పు వస్తుందేమో ప్రతిసారి అని ఇటు ప్రపంచ పరిణామాల విషయంలో కావచ్చు, లేకపోతే అంతర్గతంగా జరిగేటువంటి ఎన్నికల్లో కావచ్చు, ఆయన ఏమైనా మారుతారో అని భావించిన కొద్దీ కూడా అది మరింత దూరం అవుతుంది. ఆయన మరింత మొండిగా తయారవుతున్నారు ప్రతిసారి కూడా. అవునండి, ఎందుకు అటువంటి మైండ్ సెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? కేవలం మా దేశానికి కూడా కాదు, ప్రపంచానికే ఒక పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది ఆ మైండ్ సెట్ అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. డెఫినెట్లీ మనం చూసాం. ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ యొక్క విషయంలో కూడా వారి ఎన్నికను కూడా ప్రశ్నించేటువంటి స్థాయికి వెళ్ళిపోయారనేది కూడా మనందరికీ తెలిసిన అంశమే. అంటే కొన్ని అంశాలు వారి మనసులో ఏవైతే స్థిరంగా ఉన్నాయో వాటిని ఎలాగైనా సాధించుకోవాలనేటువంటి ఒక పట్టుదల ఉంది. అది నైతికమా అనైతికమా అనేటువంటి ప్రశ్న కూడా పక్కన పెట్టి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి అంత మంచిది కాదు. ముఖ్యంగా మనం చేసే పనులు ఏవైతే మంచి పనులు ఉన్నాయో అది ప్రపంచం తప్పక గుర్తిస్తుంది, వాటికి తగినటువంటి రివార్డు కూడా ఇస్తుంది. కాబట్టి ఒక సివిలైజ్డ్ నేషన్ కానీ, ఒక పార్టీ లీడర్ కానీ చేయవలసినటువంటి పని ఏంటి అంటే తాను ప్రజలకు చేరువవ్వడం, అలాగే సంక్షేమం దిశగా ప్రజల్ని తీసుకొని వెళ్ళటం. ఇది చేసినప్పుడు ఖచ్చితంగా దట్ పర్టికులర్ లీడర్ విల్ బీ రెస్పెక్టెడ్ అండ్ రివార్డెడ్ అకార్డింగ్లీ. అయితే ఇక్కడ మనం ట్రంప్ విషయంలో మనం చూసినట్టయితే ట్రంప్ నిర్ణయాలు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనకున్నటువంటి సెట్ ఆఫ్ అడ్వైజర్స్ అని కూడా కొంతమంది చెప్తున్నారండి. అంటే ఈజ్ హ్యావింగ్ ఎ బ్యాండ్ ఆఫ్ అడ్వైజర్స్. వాళ్ళు ఎలా ఉన్నారంటే దే ఆర్ కంప్లీట్లీ బయస్డ్, అంటే మోర్ బయస్డ్ అండ్ మోర్ అగ్రవేటెడ్ దెన్ ట్రంప్ అని అంటున్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే ట్రంపే చాలా మేలు,
చాలా కొంత లిబరల్గా ఉంటాడు అని కూడా మనం ఊహించుకోవచ్చు. మరి అటువంటి అడ్వైజరీ గ్రూప్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు చేసేటువంటి ఆ ప్రొపెలింగ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ కానివ్వండి, ట్రంప్ను వెనక్కి రాకుండా వెనక అడుగు వేయకుండా వాళ్ళు చేసేటువంటి ఆ మెసేజెస్తో వాళ్ళు ఇచ్చేటువంటి ఆ డైరెక్షన్తో ట్రంప్ తన యొక్క పాలసీస్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఎలక్షన్సే కాదండి, ఇక ముందు రాబోయేటువంటి అనేక విషయాల్లో కూడా, ముఖ్యంగా ఇప్పుడు హియరింగ్లో ఉన్నటువంటి ఆ సుప్రీంకోర్టులో ఉన్న ఆ కేసు యొక్క తుది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అమెరికాలో గొప్ప ప్రకంపనలు రాబోతున్నాయని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే మనం అనేక అంశాలు మనం చూడాలి. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా చూసినట్టయితే చైనా ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఎదుగుతోంది. అండ్ చైనీస్ కరెన్సీ కూడా ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఓవర్టేక్ ది డాలర్ అని కూడా మనం చూస్తున్నాం. మరి దానికి కూడా వ్యూహాలు ఉన్నాయి. అలాగే చైనా ఒక స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ఫేస్లో వెళ్తోంది. కాబట్టి అలాగే రేర్ అర్త్స్ విషయంలో కూడా విజయ్ గారు మనం ఆలోచన చేసాం. అంటే హౌ చైనా ఈస్ ట్రయింగ్ టు మొనోపలైజ్ ది రేర్ అర్త్స్ అండ్ రేర్ మినరల్స్ అని కూడా చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్ట్రాటజిక్ ఎలిమెంట్స్గా మారిపోతాయి. అలాగే వీటన్నిటి దృష్ట్యా చైనా ఎంత ఎదుగుతోంది అని మనం అందరూ కూడా అంచనా వేసుకోవచ్చు. కాబట్టి ఒక ఏషియన్ పవర్ ఈ విధంగా ఎదగడం నిజంగా మనకు కూడా ఒక రకంగా ఆనందదాయకమే. ఎందువల్ల అంటే వీ టు బిలాంగ్ టు ది కాంటినెంట్ ఆఫ్ ఏషియా. అయితే చైనాతో మనకున్నటువంటి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, బార్డర్ ఇష్యూస్ కానివ్వండి, వీటిని కొంచెం మనం కనుక సెటరేట్ చేసుకోగలిగితే, ఇఫ్ ది పాలసీ మేకింగ్ ఆఫ్ ఇండియా అండ్ చైనా గెట్స్ యునైటెడ్, అప్పుడు నిజంగా ప్రపంచంలో ఏషియా వుడ్ ఎస్టాబ్లిష్ ఇట్స్ పవర్ అని మనం నిపుణులు కూడా ది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ వుడ్ కమ్ ఫ్రమ్ ఏషియా అని కూడా అంటున్నారు. కాబట్టి మరో రష్యా కూడా అల్టిమేట్ గా రష్యా ఈజ్ ఆల్వేస్ విత్ ఇండియా. కాబట్టి ఈ ట్రయో కనుక కలిసినట్టయితే అది నిజంగా ఒక అద్భుతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అవును, చూద్దాం. అంటే ట్రంప్ తన వైఖరిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఆ దేశ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, మరోవైపు ప్రపంచ దేశాలని టారిఫ్ల పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. అనేక వాణిజ్య ఒప్పందాలు కూడా అటు ఇటు అయ్యి, అంటే ఈ 5 ఏళ్ల టర్మ్లో ఈయన ఉండొచ్చు, కానీ శాశ్వతంగా కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది రెండు దేశాల మధ్య సంబంధాలు. ఆ విధంగా జరుగుతోంది కూడా. సో ఈ టర్మ్ తర్వాత అయితే ఖచ్చితంగా ట్రంప్ డౌట్ అనేటువంటి అంశం కూడా వస్తుంది. మరోవర్ మూడోసారి అక్కడ ఎన్నిక అవ్వడం కూడా కష్టమే. కాబట్టి అసలు ఎందుకు ట్రంప్ అంటే భవిష్యత్తుకు సంబంధించి రాజకీయ భవిష్యత్తు ఏమైనా ఉంటుంది, ఇటువంటి ఆలోచనలు కూడా లేకుండా ఎందుకు ఇంత మొండిగా వైఖరి అనుసరిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మూడోసారి అమెరికాలో ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వడం కూడా సాధ్యపడిన అంశం అయినా కూడా ట్రంప్ ఎందుకు ఇలాంటి వైఖరితోటి ముందుకు వెళ్తున్నారు? అంటే ఆయన చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోదామనేటువంటి ఉద్దేశమా, లేకపోతే మీరు అంటున్నట్లుగా ఆయన వ్యక్తిగత సలహాదారులు చేస్తున్నటువంటి రాంగ్ గైడెన్స్ వల్ల ఆయన అలా వెళ్తున్నారా? ఎలా చూడాల్సి ఉంటుంది అల్టిమేట్గా? ముఖ్యంగా వారి యొక్క మేకప్ ఎలా ఉందంటే, ట్రంప్ ఈజ్ బేసికలీ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ అండి. ఆయనది కమర్షియల్ ఆస్పెక్ట్తోనే ఆలోచన విధానం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆఫ్ లేట్ ఈ కేమ్ ఇన్ టు ది పాలిటిక్స్. ఇక్కడ పవర్ అనేటువంటిది దానికి యాడ్ కావడం చేత ఈ యూనిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే కామర్స్ అండ్ పవర్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో వాటి యొక్క సమన్వయం చేసుకోవడానికి చాలా ఆలోచన శక్తి అనేది అవసరం. దానికి ఒక మంచి అడ్వైజరీ బోర్డు ఉండాలి, అలాగే ఒక పరిణితి ఉండాలి. మరి ఇవన్నీ కనుక అలవర్చుకున్నట్టయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాబట్టి ట్రంప్ ఈజ్ హాఫ్ వే త్రూ. కాబట్టి ఈ కెన్ మినిమైజ్ ది డ్యామేజ్. ఎందువల్ల అంటే ఇప్పుడు అయిన డ్యామేజ్ అయితే ఎవరు కూడా దాన్ని, అది ఇర్రివర్సిబుల్ కాబట్టి దాన్ని వెనక్కి తీసుకొని రాలేం. ఇక ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండటానికి ముఖ్యంగా తన పర్సనల్ ఇమేజ్ కాకుండా పార్టీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఏదైతే కొన్ని ఇయర్స్గా వస్తుందో దాన్ని కూడా స్పాయిల్ చేసి దాని రెప్యుటేషన్ కూడా పోకుండా కాపాడుకోగలిగేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి హోప్ఫుల్లీ ట్రంప్ విల్ టేక్ గుడ్ డెసిషన్స్ ఇన్ ఫ్యూచర్ అని అనుకుందాం. ఎస్, అంటే ప్రధానంగా న్యూయార్క్ విషయంలో కావచ్చు, ఇతర 2 ప్రధాన పట్టణాల విషయంలో కావచ్చు, ఓటమి ఎటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది? ఆ పార్టీకి కావచ్చు, లేకపోతే ట్రంప్కు వ్యక్తిగతంగా ఎటువంటి ప్రభావాలు చూపే అవకాశం ఉంది శర్మ గారు? డెఫినెట్లీ విజయ్ గారు, ఈ ఎలక్షన్ ఈ రిజల్ట్ మాత్రం ట్రంప్ కంటే ఎక్కువ పార్టీకి చాలా డ్యామేజింగ్ అని మనం చెప్పాలి. ఎందువల్ల అంటే ట్రంప్ విషయంలో ఆల్రెడీ అక్రాస్ అమెరికా దెర్ ఈస్ ఏ క్లియర్ కట్ అపోజిషన్, రిసెంట్మెంట్ అయితే ఉంది పాలసీస్ విషయంలో. అలాగే మనం కనుక తీసుకున్నట్టయితే ఇంకా అనేక పాలసీస్ కూడా మనం చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. ఇవన్నీ కాకుండా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ విషయంలో కూడా ట్రంప్ తీసుకునేటువంటి కొన్ని యూనిలేటరల్ డెసిషన్స్ కూడా అక్కడ అమెరికన్ పీపుల్ని
బాగా బాధకు గురి చేస్తున్నాయి. అలాగే ఒక విస్మయం కూడా పొందుతున్నారు. అంటే అమెరికా ఎటువైపు పోతుంది అని ఒక రకమైన ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్ కూడా ఆలోచిస్తోంది. అసలు అమెరికా అనేటువంటిది తన స్థానాన్ని పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉందా? ఎందువల్ల అంటే ఇప్పుడు న్యూక్లియర్ ప్రోన్ వరల్డ్గా మారిపోయినటువంటి నేపథ్యంలో అమెరికా యొక్క స్థానం ఏంటి, ఇంతకుముందు ఉన్నటువంటి దాని యొక్క పెద్దరికం నిలబడేటువంటి అవకాశాలు కూడా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో అమెరికన్స్ చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు. దాని ప్రభావమే ఈ ఎలక్షన్స్ అని మనం అనుకోవచ్చు. ఎందువల్ల అంటే ఖచ్చితంగా ఎవరైతే ఆలోచించి ఒక పద్ధతిగా వెళ్తారో వాళ్ళనే ప్రపంచం విశ్వసిస్తుంది. ట్రస్ట్ వర్దినెస్ అని అంటాం. ట్రస్ట్ వర్దినెస్ అనేది చాలా ముఖ్యం. దాన్ని అమెరికా కోల్పోకుండా ఉండాలి అంటే అమెరికన్స్ తీసుకునేటువంటి పాలసీస్ అంత పకడ్బందీగా ఉండాలి. మరి వాటి రిఫ్లెక్షన్ ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ అని నేను అనుకుంటాను. ఎస్. అండ్ హష్మి ఎవరైతే ఇటు భారతదేశం నుంచి గెలిచి మన హైదరాబాద్ నగరం నుంచి అంటే ఆమె మరోవర్ ఇటీవల కాలంలోనే ఆమె హైదరాబాద్ని పర్యటించడం కావచ్చు, హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పడం కావచ్చు కూడా జరిగిందని చెప్తున్నారు. మన హైదరాబాద్ నుంచి కూడా అక్కడ ఒక గెలుపొందడాన్ని ఎలా చూస్తారు శర్మ గారు? దట్స్ ఏ వండర్ఫుల్ ఫీలింగ్. ఎందువల్ల అంటే మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని అందుకోవడం అనేటువంటిది మనందరికీ కూడా నిజంగా సంతోషించాలి. అలాగే గర్వపడేటువంటి అవకాశం. చాలా అది కోవెటెడ్ ఆనర్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. దానికి ముఖ్యం ఏంటి అంటే భారతీయుల యొక్క ఆలోచన విధానం. ఎప్పుడు కూడా భారతీయుల యొక్క ఆలోచన విధానం సంకుచితంగా ఉండకుండా బ్రాడ్గా ఉంటుంది. అలాగే టెక్నికలీ వీఆర్ వెరీ సౌండ్. పాలసీ మేకింగ్లో కూడా ఎర్రర్ ప్రోన్ పాలసీస్ కాకుండా ఎర్రర్ ఫ్రీ పాలసీస్ తయారు చేయడంలో, అలాగే పాలసీ మేకింగే కాకుండా ఎగ్జిక్యూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్లో కూడా భారతీయులదే పైచేయి. కాబట్టి ఈరోజు వచ్చేటువంటి విక్టరీస్ కానివ్వండి, సక్సెస్ అంతా కూడా భారతీయులకు సంబంధించినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విజయంగా నేను భావిస్తూ ఉన్నాను విజయ్ గారు. ఎస్. అంటే కేవలం రాజకీయంగానే కాదు, అటు ఇతర రంగాల్లో కూడా భారతీయులు చాలా బలంగా స్థిరపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కావచ్చు, లేకపోతే అనేక సంస్థల్లో కావచ్చు, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఐఐటీల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, ఉన్నత విద్యావంతులైనటువంటి వాళ్ళు అనేక మంది ఇతర దేశాల్లో, ఇతర సంస్థల్లో చాలా బలంగా స్థిరపడ్డారు. ఎలా చూస్తారు ఆ విజయాల్ని? అంటే ఎందుకు భారతీయులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సక్సెస్ని అయితే చెవి చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కానీ? ఏమై ఉంటాయి కారణాలు? ముఖ్యంగా విజయ్ గారు, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది డిసిప్లిన్. అంటే ఇంటర్నల్ డిసిప్లిన్. భారతీయుడు ఇండియన్ అంటేనే ఒక ఇంటర్నల్ డిసిప్లిన్ ఉంది మనకు. కాబట్టి మనకున్నటువంటి విద్య కానివ్వండి, అలాగే మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి నైపుణ్యత కానివ్వండి, స్కిల్ సెట్ కానివ్వండి, అలాగే ఇప్పుడు కల్చరల్ ఆస్పెక్ట్స్లో మీరు అన్నట్టు వీ హ్యావ్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్ అండ్ వీ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రూలింగ్ ఓవర్ ద వరల్డ్. మరి ఇవన్నీ ఉన్నా కూడా భారతీయుల్లో ఉన్నటువంటి ఒక ఎథికల్ క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ దేశాలందరూ కూడా దాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉన్నారు. అంటే భారతీయుల్లో ఉన్నటువంటి భారతీయత ఏదైతే ఉందో అది నిజంగా అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉంది. అండ్ దట్ ఈస్ రూలింగ్ ద వరల్డ్ అని నేను భావిస్తున్నాను. మనతో పాటు మామిడి గిరిధర్ గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం. శర్మ గారు, గిరిధర్ గారు నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. నమస్తే. ఎస్ అండి. అంటే ట్రంప్ వైఖరికి సంబంధించి కావచ్చు, లేకపోతే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి ఆ దేశంలో సొంత 3 నగరాల్లో కూడా ఎంత తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందో మనం స్పష్టంగా గమనిస్తున్నాం. అంటే ఎలా భావించవచ్చు ఈ 3 ఎన్నికలకు సంబంధించి ట్రంప్కు ఎదురు దెబ్బ తగలడానికి కావచ్చు, లేకపోతే ప్రధానంగా భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ విజయాన్ని సాధించడం కావచ్చు, ఎలా భావిస్తున్నారు? ఏం ఫీల్ అవుతున్నారు? మీకు, మీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. కో ప్యానలిస్ట్ గారికి ఆయన కూడా నమస్కారాలండి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఎన్నికైన వాళ్ళు ఎవరు భారతీయులు కాదు. భారత మూలాల నుంచి వెళ్ళారు అని మన వీపు తట్టుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎవరు కూడా మేము భారత మూలాల నుంచి వచ్చామని చెప్పుకోవట్లేదు. కాబట్టి వాళ్ళని అమెరికన్స్ గానే చూడాలి. భారతీయులు అని చెప్పి మనం దానివల్ల పొంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు ఎవరు కూడాను భారతదేశానికి ఏమి మేలు చేయలేదు, భారతదేశం మన పక్షాన ఎవరూ నిలబడలేదు. పైపెచ్చు మన వ్యతిరేకంగానే వాళ్ళు చాలా మంది స్టేట్మెంట్స్ ఇచ్చారు గతంలో కూడా. అందుకని సమోసా కాకస్ అన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మనకు వాళ్ళ వల్ల ఏం లాభం లేదని విషయం ఫస్ట్ అర్థం చేస్తాం. రెండవది, అక్కడ జొరాన్ మమ్దాని గెలిచినటువంటిది న్యూయార్క్ లో గెలిచినటువంటి విషయం ఏదైతే ఉందో, న్యూయార్క్ డెమోక్రాట్ పార్టీ ఆధిపత్యమే అక్కడ ఉండేది. కాబట్టి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఏమి సెట్ బ్యాక్ ఏమి కాదు. డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఏమి ఓడిపోలేదు. డొనాల్డ్ ట్రంప్ ఆయన అనుకున్న దిశగా ఏమి జరగలేదు.
ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ కుమావోకి ఆయన సపోర్ట్, ఆయన మద్దతు ఇచ్చాడు. కుమావో అన్న అతను గతంలో ఉన్నటువంటి న్యూయార్క్ మేయర్. డెమోక్రాట్ పార్టీలో అతను ప్రిలిమినరీస్ లో ఓడిపోయినందుకు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశాడు. రిపబ్లికన్ పార్టీలో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతనికి 7% మాత్రమే ఓట్స్ వచ్చింది. మరి అతని డొనాల్డ్ ట్రంప్ కుమావోని ఎందుకు ఎండోర్స్ చేశాడు? కాబట్టి అది అక్కడ ఎలాగో వాడు గెలిచేటువంటి సమస్యనే లేదు. అక్కడ రిపబ్లికన్ పార్టీ గెలవదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయాడనే చాలా తప్పు. మనకు డెమోక్రాట్స్ లోనే ఎవరు గెలిచారన్నది, కుమావు గెలవడము, తర్వాత మమ్దాని గెలవడం, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి విషయమే మనం అర్థం చేసుకోవాలి. అక్కడ జరుగుతోంది ఏంటంటే కనుక అల్ట్రా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వర్గం ఏదైతే ఉందో డెమోక్రాట్ లో, వాళ్ళు ఈ రోజు ఆధిపత్యంలోకి వస్తున్నారని అర్థం చేసుకోవాలి. అంటే అన్ని ఇవ్వడము, కష్టపడి పని చేస్తున్న వాళ్ళ మీద ఎక్కువ భారం మోపడము, వాళ్ళ మీద ట్యాక్సులు ఎక్కువ వేయడము, ఏమీ పని చేయకుండా విదేశాల నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నీ ఉచితాలు ఇవ్వడం లాంటి పథకాలు తీసుకురావడం వల్ల ఆయనకు ఓట్లు చాలా ఎక్కువ వచ్చింది. కాబట్టి అది డెమోక్రాట్ పార్టీ లోపల అంతర్యుద్ధం కింద మనం భావించాలి. కానీ దాంట్లో రిపబ్లికన్స్ లేరు, డెమోక్రాట్స్ లేరు, సారీ మనకు డొనాల్డ్ ట్రంప్ కానీ రిపబ్లికన్స్ దాంట్లో లేరు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కానీ ఇక్కడ మమ్దాని కామెంట్స్ చేశారు ప్రధానంగా ట్రంప్ కి సంబంధించి. ట్రంప్ టార్గెట్ చేస్తూ వాల్యూమ్ పెద్దగా పెట్టుకొని మీరు వినాల్సి ఉంటుందని ట్రంప్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎలా చూడాలంటే ట్రంప్ వర్సెస్ మమ్దానిగానే జరిగిందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది కొంత. వాట్ యు సే? అది చర్చ స్టూడియోలోనే ఉందండి, గ్రౌండ్ లెవెల్లో లేదు. గ్రౌండ్ లెవెల్లో రిపబ్లికన్ పార్టీకి ఎటువంటి సపోర్ట్ బేస్ లేదు అక్కడ. వాళ్ళు గత చాలా దఫాలుగా డెమోక్రాట్సే గెలుస్తున్నారు. మనకు ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ చూసామంటే కనుక బ్లూ స్టేట్స్ అంటారు వాటిని. బ్లూ స్టేట్స్ లో రిపబ్లికన్స్ గెలవరు. మనకు రెడ్ స్టేట్స్, బ్లూ స్టేట్స్ అని ఉంటాయి అమెరికాలో. ఈ రెండు కాకుండా టాస్ అప్ స్టేట్స్ అంటారు. అంటే రెడ్ స్టేట్స్ లో రిపబ్లికన్స్ మాత్రమే గెలుస్తారు, బ్లూ స్టేట్స్ లో మనకు డెమోక్రాట్స్ మాత్రమే గెలుస్తారు. కొన్ని స్టేట్స్ లో మనకు ఇద్దరులో ఎవరైనా గెలవచ్చు. అది ఈ యొక్క స్టేట్స్ ఏవైతే టాస్ అప్ స్టేట్స్ ఉంటాయో వాటి ఆధారంగానే ఎవరు ప్రెసిడెంట్ అవుతారని నిర్ణయం అవుతుంది. కానీ ఈ బ్లూ స్టేట్స్ మనకు కాలిఫోర్నియా లాంటివి కావచ్చు, లేదా ఇటు ఈస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి న్యూయార్క్, వాషింగ్టన్ లాంటివి కావచ్చు, అత్యధిక మెజారిటీతో గెలిచిన రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ ప్రెసిడెంట్ అయినా కానీ కూడా అక్కడ డెమోక్రాట్సే గెలుస్తారు. వాషింగ్టన్ డీసీలో ఈసారి మనకు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత గెలిచిన ఎన్నికల్లో కూడా మనం చూస్తే గత సంవత్సరం వాషింగ్టన్ డీసీలో 90% మనం డెమోక్రాట్స్ ఓటేశారు. ఓన్లీ 5-6% రిపబ్లికన్స్ ఓటేశారు. కాబట్టి అవి బ్లూ స్టేట్స్. అందుకనే డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఆయన గెలిచాడు అనుకోవడం మీ టీవీ స్టూడియోలో చర్చ మాత్రమే, కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్ ఆ చర్చ లేదు. రిపబ్లికన్స్ వాళ్ళకి అక్కడ శక్తి లేదు, డెమోక్రాట్స్ లో మాత్రమే ఉన్నది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ మాజీ రిపబ్లికన్ అయినటువంటి ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసినటువంటి కుమావుని ఆయన సమర్థించవలసిన పరిస్థితి వచ్చింది. సొంత రిపబ్లికన్ క్యాండిడేట్ ని ఆయన సమర్థించలేదు. ఇది అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. సెకండ్, డెమోక్రాట్స్ గత 3 దఫాలుగా, అంటే ఒబామా ఫస్ట్ టర్మ్, ఒబామా సెకండ్ టర్మ్, తర్వాత మూడోది ఒబామా మూడవ టర్మ్. నేను దాన్ని జో బైడెన్ టర్మ్ కింద పరిగణించను. ఎందుకంటే జో బైడెన్ కి కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి, అపమారక స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ కూడా ఒబామా రన్ చేశాడు వెనక నుంచి. కాబట్టి ఈ 3 ఒబామా టర్మ్స్ లో కూడా కొన్ని లక్షల మందిని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ ఇప్పించడం, వాళ్ళకి హక్కులు కల్పించడం ఇవన్నీ చేశారు. కాబట్టి వాళ్ళు డెమోక్రాట్స్ కి సాలిడ్ ఓట్ బ్యాంక్ గా తయారయ్యారు. వాళ్ళ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ అని ఒకటి ఉంది. మెయిల్ ఇన్ బ్యాలెట్స్ లో ఈ డెమోక్రాట్ స్టేట్స్ లో ఎక్కడ కూడా వెరిఫికేషన్లు కానీ, దానికి సంబంధించిన ప్రూఫ్లు కానీ, మనకు ఆధార్ కార్డులో, ఓటర్ ఐడినో ఇటువంటివి మనకు ఉన్నాయి. అక్కడ ఏం చేయాల్సిన పని లేదు. ఎన్నో ఫ్రాడ్స్ చూసాము. అవన్నీ తీసుకెళ్లి వాడు కొన్ని వందల కట్టలు ఓట్లన్నీ కూడా వాడు బ్యాలెట్ లో వేయడం, తర్వాత వీళ్ళు ఓటింగ్ సిబ్బంది అంతా వెళ్ళిపోయిన తర్వాత టేబుల్ కింద నుంచి తీసంలో వేయడం, ఇవన్నీ చూసాం. ఓటింగ్ ఫ్రాడ్ చూసాం. కాబట్టి ఈ బ్లూ స్టేట్స్ లో రిపబ్లికన్స్ గెలిచే సమస్యనే లేదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ దాంట్లో లేడు. సరే, ఆయన వ్యక్తిగతంగా మమ్దాని టార్గెట్ చేసి మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. అది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగతమైన అంశం. కానీ ఓటింగ్ సిచ్యువేషన్ లో మాత్రం రిపబ్లికన్స్ కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ లేరు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకో ప్రధాన విషయం ఏంటంటే షట్ డౌన్ కూడా కొంత కారణం. ఈ ఓటమికి సంబంధించి రిపబ్లికన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుకోవడానికి షట్ డౌన్ కూడా ప్రధాన కారణం అని చెప్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ ఇంకా సెకండరీ వెళ్ళిపోతాయి. బ్లూ స్టేట్ ఏవి వర్తించవు. బ్లూ స్టేట్స్ లో వాళ్ళు మాత్రమే ఉంటారు.
దాంట్లోనే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఒబామా కావచ్చు, లేదా మనకు హిలరీ క్లింటన్ కావచ్చు, కమలా హ్యారిస్ కావచ్చు, జో బైడెన్ కావచ్చు, వీళ్ళందరూ ఒక విధమైనటువంటి సెంట్రల్ పార్ట్, అంటే వాడు సెంట్రల్ లెఫ్టిస్ట్ అంటే సెంటర్ ఆఫ్ లెఫ్ట్ అనొచ్చు, అటువంటి భావజాలం ఉన్నటువంటి వాడు. వాళ్ళలో అలెగ్జాండ్రియా కోర్టెజ్ అన్నటువంటి వ్యక్తి, ఇల్హాన్ ఒమర్ కానీ, లేదా మనకు బర్నీ శాండర్స్ కానీ, ఇటువంటి వాళ్ళు అల్ట్రా లెఫ్టిస్ట్ ఉన్నారు డెమోక్రాట్స్. వాళ్ళ భావజాలము, వాళ్ళ ఐడియాలజీ ఈ రోజు మనకు మెయిన్ స్ట్రీమ్ అయింది. జోరాన్ మమ్దాని గెలుపోవాలి, అతను వీళ్ళ పంతా తీసుకున్నాడు అతను. కాబట్టి ఈ రోజు డెమోక్రాటిక్ పార్టీలోనే పాత స్కూల్ ఆఫ్ థాట్ ఉన్నటువంటి వాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోయి అల్ట్రా లెఫ్టిస్ట్ గెలిచేటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూడబోతున్నాం. దాని వెనకాల నేపథ్యం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం, అక్కడ సమాజంలో ధనికులు చాలా విపరీతంగా ధనికులైపోతున్నారు, మిగతా వాళ్ళందరూ పేదరికంలోకి చాలా, వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం చాలా గణనీయంగా పెరిగింది గత 10-15 సంవత్సరాలు. దానికి రిపబ్లికన్స్ కారణమే, దానికి డెమోక్రాట్స్ కూడా కారణం. కానీ అదంతా కూడా నా చెత్త రిపబ్లికన్స్ మీద వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ షట్ డౌన్లు అవన్నీ చాలా చిన్న విషయాలు. షట్ డౌన్ అప్పుడు కూడా మనం చూసాం, ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ లేకుండా ఉంటే బహుశా డొనాల్డ్ ట్రంప్ గెలిచిండేవాడు గతసారి. ఈసారి మనం చూసాం అది స్వింగ్ స్టేట్స్ అన్ని కూడా మనకు డొనాల్డ్ ట్రంప్ ని సపోర్ట్ చేయడం వల్ల గెలిచారు. కానీ బ్లూ స్టేట్స్ సాలిడ్ గా మనకు కమలా హ్యారిస్ ని సపోర్ట్ చేస్తూనే ఓట్లు వేసినాయి ఇప్పుడు. కాబట్టి బ్లూ స్టేట్స్ లో ఏం మార్పు లేదు, స్వింగ్ స్టేట్స్ లోనే అటో ఇటో అవుతుంటాయి. కాబట్టి అవి వాటిల్లో ఏమవుతుందో మనకు తెలియదు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి 2026లో. అక్కడ మరి డొనాల్డ్ ట్రంప్ పాలసీలు దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి. రిసెషన్ వస్తుంది ఆ దేశంలో, ఎక్కడ తప్పించుకోలేరు వాళ్ళు. నవంబర్ డిసెంబర్ లో వాళ్ళకు మాక్సిమం కొనుగోళ్లు ఇప్పుడే ఉంటాయి. క్రిస్మస్ న్యూ ఇయర్ టైంకి వాళ్ళు మాక్సిమం వాళ్ళ మార్కెట్స్ అన్ని కూడా ఇప్పుడే బాగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కువ రాకపోవచ్చు, కొంత మార్జినల్ గా ఉన్నా కానీ కూడా రాబోయే 2 క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కానీ, ఏప్రిల్, మే, జూన్ కానీ, ఆ 2 క్వార్టర్స్ కూడా అమెరికా గణనీయంగా రిసెషన్ చవి చూడబోతాం. వాళ్ళ మార్కెట్స్ కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి, అమెరికన్ మార్కెట్స్. కానీ దాంట్లో 7 కంపెనీలు మాత్రమే పెరుగుతున్నాయి, మిగతా కంపెనీలన్నీ చాలా వెనకబడి ఉన్నాయి, వాళ్ళ గ్రోత్ చాలా స్టంట్ అయింది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి టారిఫ్ యుద్ధము ఇవన్నీ కూడాను ఇమ్మీడియట్ గా కొంత లాభాలు చూపించినట్టు కనిపించినా కానీ కూడా లాంగ్ టర్మ్ లో వాళ్ళ ఎకానమీని గణనీయంగా దెబ్బతినేటువంటి పరిస్థితి చూడబోతుంది. రెసిషన్ రాబోతోంది, వాళ్ళకు షార్టేజెస్ రాబోతున్నాయి. శత్రువులతోటి గత నుంచి వైరం ఉంది, అది అలాగే నడుస్తుంది. కానీ మిత్రులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. అందరూ ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు, అమెరికా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాము. బెదిరిస్తే కనుక ముందర లొంగిపోయిన వాళ్ళు కూడా క్రమేపీ వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ కుంపట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళ కూటమిలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. భారతదేశం లాంటి దేశంతో వాళ్ళు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు పెట్టుకుంటున్నారు. యూకేతో ఆల్రెడీ అయిపోయింది, మనకు యూతో చర్చ జరుగుతోంది. కాబట్టి ఇటువంటి ప్రత్యామ్నాయాలు చూసుకున్నప్పుడు షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ మనకు కనిపించకపోవచ్చు, కానీ మీడియం టు లాంగ్ టర్మ్ లో అమెరికా చాలా గణనీయంగా దెబ్బతినబోతోంది. అది ఇప్పుడున్న ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి రిపబ్లికన్ ప్రభుత్వం రాబోయే 2026 ఎన్నికలలో వాళ్ళు తప్పకుండా సెట్ బ్యాక్స్ ఉంటాయి. సెట్ బ్యాక్స్ ఉండి వాళ్ళ సెనెట్, కాంగ్రెస్ రెండిట్లో కూడా మెజారిటీ కోల్పోతే తప్పకుండా మనకు దాని తర్వాత ఉన్నటువంటి 2 సంవత్సరాలు కూడా డొనాల్డ్ ట్రంప్ లేమ్ డక్ ప్రెసిడెంట్ గా ఉంటాడు. అంటే శక్తులు ఉండవు, పవర్స్ ఉండవు. ఇంకొక పెద్ద ఆయనకు థ్రెట్ మనకు డొనాల్డ్ ట్రంప్ కి ఏముందంటే, ఈ టారిఫ్లు అన్నది కాంగ్రెసే విధించాలి, ప్రెసిడెంట్ పవర్స్ లేవు అని చెప్పేసి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. లోవర్ కోర్ట్స్ లో ఆల్రెడీ ఈయనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చేసింది, అది సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఈ రోజు సుప్రీం కోర్టులో దాని చర్చ మొదలవుతుంది. డొనాల్డ్ ట్రంప్ వెళ్ళాలనుకున్నాడు కానీ నేను వెళ్ళదలుచుకోలేదని చెప్పి ఆయన ఉండిపోయాడు. కానీ అది అక్కడ డిస్కషన్ మొదలైంది సుప్రీం కోర్టు. జూన్ లో ఇవ్వాలి, కానీ అందరూ ఏం చెప్తారంటే బై జనవరి జడ్జిమెంట్ వస్తుంది అంటున్నారు. ఒకవేళ జడ్జిమెంట్ కనుక డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా వచ్చిందంటే కనుక కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు అమెరికా మళ్ళీ రిటర్న్ చేయవలసిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా థ్రెట్స్ ఉన్నాయి. సో సమాజం అంతా కూడా అక్కడ ఒక విధమైనటువంటి ఒక అతలాకుతలంగా ఉంది. అక్కడ అమెరికాలో సమాజము వర్టికల్ గా చీలిపోయింది. మాగా సపోర్టర్స్ లో కూడా వాళ్ళకు ఇవన్నీ కూడా వాళ్ళ రైతులు వీళ్ళందరూ గణనీయంగా దెబ్బతినడంతో ఈ టారిఫ్ల వల్ల సడన్ గా వీళ్ళందరూ ఇద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్ కావచ్చు లేదా జేడీ వ్యాన్స్ కావచ్చు మతాన్ని పట్టుకున్నారు. తన సొంత భార్యనే పణంగా పెట్టాడు జేడీ వ్యాన్స్, ఆవిడ క్రిస్టియానిటీకి మారాలని. అలాగే డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి నైజీరియాలో క్రిస్టియన్లు చంపుతున్నారు కాబట్టి నేను సైన్యం పంపిస్తాను అక్కడ అంటున్నారు. మరి ఇంతకాలం నిద్రపోయాను, వేల మంది అక్కడ లక్షల మంది చనిపోతుంటే ఏం చేయలేదు కదా. ఇప్పుడు సడన్ గా ఆయన గుర్తొచ్చింది.
అంటే వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి అక్కడ. కాబట్టి ఆ సమాజం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. 50% డెమోక్రాట్ సైడ్ మొగ్గు చూపేటువంటి వాళ్ళు, ఈ ఫ్రీ బీస్ అన్ని ఉచితాల కోసం అలవాటు పడినటువంటి వాళ్ళు, అలాగే మనకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు డెమోక్రాట్ సపోర్ట్ చేస్తే, అమెరికా అంటే తెల్ల జాతి వాళ్ళకి మాత్రమే ఉండాలి, క్రిస్టియన్స్ కి మాత్రమే ఉండాలి అన్నటువంటిది రిపబ్లికన్ పంథ. కాబట్టి ఆ సమాజం వర్టికల్ గా చీలి. కాబట్టి ఆ సమాజంలో ఒక విధమైనటువంటి అస్థిరత, ఒక అన్సర్టనిటీ, ఒక విధమైనటువంటి టెన్షన్ అన్నది ఆ సమాజంలో మనం చూడబోతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికన్ సమాజం, అమెరికన్ ఎకానమీ దానికి పెద్ద ఏదైనా మంచి రోజులు ఉంటాయని నేనైతే భావించట్లేదు. నార్మల్ గ్రోత్ రేట్ 1%, 2% మాత్రమే ఉంటుంది. ఆ గ్రోత్ రేట్ లో నిజంగా ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి, అక్కడ వెళ్ళవలసినటువంటి ఇంట్రెస్ట్ చాలా దేశాలకు ఉండకపోవచ్చు. వాళ్ళ అప్పులు $38 ట్రిలియన్ టచ్ అయింది గత వారం. 38 ట్రిలియన్ అంటే 125% వాళ్ళ అప్పులు. ₹100 ఆదాయం ఉంటే ₹125 వాళ్ళ అప్పులు ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతకాలం సస్టైన్ చేయగలరు ఇటువంటి ఖర్చులన్నీ కూడా, ఇన్ని ఉచితాలు ఇచ్చుకుంటూ? జోరాన్ మమ్దాని లాంటి వాళ్ళు ఇంకా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే కనుక ఆ సమాజం ఇంకా క్షీణిస్తుంది. కాబట్టి గుడ్ లక్ టు అమెరికా, అందుకంటే ఏం చేయలేం. అటువంటి తప్పులు వాళ్ళని చూసి నేర్చుకుని మన దేశంలో అటువంటి తప్పులు చేయకూడదు అన్నది నా అభిప్రాయం. అంటే శర్మ గారు వారు చెప్తున్నట్లుగా మనం ముందు కూడా ఇదే చర్చించాం మనం. అసలు అంటే మన దేశీయులు లేకపోతే మన నేషనలిస్టులని, అంటే ఇక్కడి నుంచి మూలాల నుంచి వెళ్ళారని భావించడం తప్పించి వాళ్ళకి ఏమాత్రం ఆ కృతజ్ఞత భావం కానీ లేకపోతే మూలాల నుంచి వచ్చామనేటువంటి అభిమానం కానీ ఎక్కడా కూడా లేదు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ ఇండియా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళకే సపోర్ట్ చేశారు, పాకిస్తాన్కే సపోర్ట్ డైరెక్ట్గా చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. సో నోవేర్, అంటే మనం ఎక్కడా కూడా గర్వపడాల్సిన అవసరం లేదు, మన వాళ్ళని సంకలు గుద్దుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మీ ఒపీనియన్ ఏంటి పర్సనల్గా దీని పట్ల? అబ్సల్యూట్లీ విజయ్ గారు, మా మిత్రులు గిరిధర్ గారు చెప్పినటువంటి విషయం అది చాలా వ్యాలిడ్ అని నేను కూడా భావిస్తున్నాను, వారితో ఏకీభవిస్తున్నాను. ఎందువల్ల అంటే ట్రంప్ తీసుకున్నటువంటి ట్రేడ్ టారిఫ్ పాలసీస్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో అమెరికాకు ఒక పెను ముప్పును తీసుకొని వచ్చేటువంటి విధంగానే వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడడం లేదు వాటి యొక్క ఇంపాక్ట్ని, కానీ డెఫినెట్లీ అమెరికా ఈజ్ గోయింగ్ టు ఫేస్ ద టఫెస్ట్ ఆఫ్ ది ఎకనామిక్ టైమ్స్ అని మనం భావించవచ్చు. అలాగే ఇప్పుడు గెలిచినటువంటి ఇండియన్స్ విషయంలో కూడా నిజంగా మూలాలు ఉన్నాయని మనం వింటున్నాం, కానీ నిజంగా భారతదేశం పట్ల వారికి ఉన్నటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎటువంటి ఇది చేశారనేది మనం ఆలోచన చేస్తే నిజంగా వాళ్ళలో భారతీయుల పట్ల కానివ్వండి, దేశం పట్ల కానీ ఎటువంటి వాళ్ళు చేయబోతున్నారంటే అది సందేహాస్పదమే. ఎందువల్ల అంటే మనం చూసాం వాళ్ళలో ఉన్నటువంటి, ఇప్పుడు గిరిధర్ గారు చెప్పింది ఒకటి కరెక్ట్ అండి, అక్కడ బ్లూ స్టేట్స్ అలాగే రెడ్ స్టేట్స్, స్వింగ్ స్టేట్స్ అని 3 రకాలుగా ఉంటాయి. వాటిలో ఇప్పుడు ఉన్నటువంటిది చూస్తే అది ఆ విధంగా ట్రంప్కు కలిసి వచ్చేటువంటి విధానంలో లేదు. కానీ ఇక్కడ మనం ఒకటి ఏం ఆలోచిస్తున్నామంటే ప్రజల్లో ట్రంప్ పట్ల ఒక వ్యతిరేకత అనేటువంటిది, ఒక వేవ్ అనేది జనరేట్ అయింది. అది ట్రంప్కి కానివ్వండి అలాగే ఆ పార్టీకి మంచిది కాదు. ఎందువల్ల అంటే పార్టీ ఎప్పుడైతే తన అస్తిత్వాన్ని క్రమేపీ కోల్పోవడం మొదలు పెడుతుందో అది లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బందులకు గురవుతుంది. ప్రజల్లో విశ్వాసం అనేది ఒక్కసారి కనుక తగ్గడం ప్రారంభిస్తే మళ్ళీ దాన్ని తిరిగి పొందటం అనేటువంటిది చాలా కష్టం. అలాగే మనం ఇప్పుడు ఈ అల్ట్రా లెఫ్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భావజాలం కూడా మనం చూసాం. ఎందువల్ల అంటే భారతదేశంలో కూడా మనం అనేక రకాలైనటువంటి కష్టాలను ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనకు కూడా సమస్యలు తెలుసు, ఫ్రీబీస్ కానివ్వండి, అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ను మనం కూడా ఇక్కడ ఫేస్ చేస్తున్నాం. రోహింగ్యాస్ విషయం ఉంది. అలాగే హైదరాబాద్లో ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలోనే నైజీరియన్స్ ఎంతమంది ఇల్లీగల్గా వాళ్ళు డిపోర్ట్ చేయవలసినటువంటి వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ బంగ్లాదేశీస్ ఉన్నారు. కాబట్టి మన దేశంలోని ఈ సమస్య చాలా మనం చూస్తున్నాం. ఇక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే చెప్పనవసరం లేదు. మరి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని కట్టుదిట్టం చేయవలసినటువంటి ఆవశ్యకత ప్రపంచవ్యాప్తంగా కూడా ఉందండి. ఇక్కడ అమెరికాలో జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళు ఆ విధమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి ప్రస్తుతం అక్కడ మమ్దాని యొక్క విజయం అనేది సాధ్యమైంది. కానీ నిజంగా పాలసీ బేసిస్గా కానివ్వండి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి అనేక ఇతర విధి విధానాలు కనుక మనం గణనీయమైనటువంటి ఒక కొలమానంలో కనుక తీసుకుంటే రిజల్ట్ వేరే విధంగా ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా అమెరికా తన అగ్రరాజ్య ఆధిపత్యాన్ని కోల్పోయే సమయాన్ని వచ్చినట్టుగా కూడా భావిస్తున్నారు నిపుణులు. ఎందువల్ల అంటే పాలసీ మేకింగ్ అనేటువంటిది చాలా వైటల్ అండి. ఒక కంట్రీని నిలబెట్టాలి, ఒక దేశాన్ని నిలబెట్టాలన్నా పడదోయాలన్నా పాలసీ మేకింగే ముఖ్యం.
మరి అటువంటి పాలసీ మేకింగ్ అమెరికా సరైనటువంటి సమయంలో ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని తన యొక్క స్థానాన్ని నిలబెట్టుకుంటుందేమో అని మనం భావించవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సంఘటనలు జరిగేటువంటి అనేక విషయాలు, ముఖ్యంగా గిరిధర్ గారు ఒకటి చెప్పారు, అప్పుల ఊబిలో ఉంది అమెరికా. అది నిజంగా కరెక్టే. ఎందువల్ల అంటే అతిపెద్ద అప్పుల ఊబి. అసలు అమెరికన్ ఎకానమీ దాని నుంచి ఎలా బయటపడుతుంది అనేటువంటిది నిపుణులు కూడా చాలా భయపడుతున్నారు. మరి అంత పెద్ద పెను ప్రమాదం, కెటాస్ట్రోఫ్ అని మనం అంటాం, ఎకనామిక్ కెటాస్ట్రోఫ్ అది. మరి దాని నుంచి కూడా అమెరికన్ సొసైటీ ఎలా బయటపడుతుందో, వీటన్నిటి వల్ల అమెరికాలో ఒక తీవ్రమైన అన్సర్టెనిటీ ఏర్పడింది. మరి ఆ అన్సర్టెనిటీ యొక్క ఫలితంలో భాగమే ఈ రిజల్ట్గా కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ హౌ అమెరికా టేక్స్ ఇట్స్ డెసిషన్స్ అండ్ మూవ్స్ అహెడ్ అని మనం చూద్దాం. అంటే గిరిధర్ గారు, మీరు ఇమిగ్రెంట్స్ గురించి మీరు చర్చ ప్రారంభించారు కాబట్టి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించి ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నా లేకపోతే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ ఆమోదయోగ్యమే. కాకపోతే లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో కూడా ట్రంప్ కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా కొంత గ్రడ్జ్ పెట్టుకుని కొన్ని దేశాలను టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి అంశం కూడా ఉంది. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్? నన్ను అడుగుతున్నారా? ఎస్ గిరిధర్ గారు, మిమ్మల్ని. అంటే మనకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నది ఆ దేశంలో జెండా చెప్పినట్టు అల్ట్రా లెఫ్టిస్ట్ యొక్క అజెండా అది. వాళ్ళు ఒకసారి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి స్థిరపడిపోయారంటే కనుక వాళ్ళు ఇంకా డెమోక్రాట్ పార్టీకే ఓటు వేస్తారు. కాబట్టి రిపబ్లికన్స్ గెలవలేరు అన్నటువంటి ఒక పంచాలు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాని ప్యారలల్ మన దేశంలో కూడా చూడొచ్చు. మన దేశంలో డెఫినెట్లీ అస్సాంలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, మన రోహింగ్యాలు, మనకు బంగ్లాదేశ్ చొరబాటుదారులు వచ్చేసరికి అక్కడ డెమోగ్రఫీ ఏముందో చూస్తున్నాం. ఈరోజు మమతా బెనర్జీని ఎవరూ ఓడించలేదు. 30% ఓట్ బ్యాంక్ అంతా బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ ఆవిడ అధీనంలో ఉంది. కాబట్టి ఆవిడకి కావాల్సిన 5-10% హిందూ ఓట్లు వస్తే చాలా ఆవిడ గెలుస్తుంది. ఆవిడ ఎవరు ఓడించలేనటువంటి పరిస్థితి. అస్సాంలో కూడా మనకు లోవర్ అస్సాంలో డూబ్రీ ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడా వాళ్ళే కబ్జా చేస్తున్నారు. అజ్మల్లే గెలుస్తాడు అక్కడ, ఇంకెవరు గెలవలేరు అక్కడ. అటువంటి పరిస్థితి అమెరికాలో కూడా వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు డెమోక్రాట్స్. కాబట్టి ఈ ఇల్లీగల్స్ వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తాను, నేను ఏదో యాక్షన్ తీసుకుంటానని చెప్పి చేసేది చాలా క్రూడ్ గా ఉన్నది. దాంట్లో వాళ్ళ సిస్టమ్స్ ఎంత ఫెయిల్ అయినాయో మనం చూస్తున్నాము. అదే పని వాళ్ళని పట్టి వెళ్ళడం, ఎక్కడ కూడా పడేయడము, దానికి కోర్టులు దాన్ని ఆపడము, దానికి డెమోక్రాట్ స్టేట్స్ దాన్ని వ్యతిరేకించడము, ఇదంతా ఒక అస్థిర వాతావరణం అక్కడ ఉండేసరికి ఈ రోజు ఆ దేశంలో పెట్టుబడి ఎవరు పెట్టడానికి సిద్ధంగా లేదు. మనకు లీగలో ఇల్లీగలో ఎవరో ఒకరు ఈ రోజు వాళ్ళ రైతులకు సాయం చేయడానికి, వాళ్ళ పొలాల్లో పని చేయడానికి మనుషులు దొరకట్లేదు. వాళ్ళు ఫ్యాక్టరీలో పని చేయడానికి మనుషులు దొరకట్లేదు. ఎస్పెషల్లీ లాటిన్ అమెరికా నుంచి వచ్చేవాళ్ళు చీప్ లేబర్ కాబట్టి వీళ్ళ డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో కావచ్చు, మనకు వాల్మార్ట్ లాంటి వాటిలో కావచ్చు పనిచేసే వాళ్ళందరూ కూడా తక్కువ జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళందరినీ తీసి పంపించేసరికి నేనేమో మేక్ అమెరికా గ్రేట్ అంటున్నాను, ఫ్యాక్టరీలన్నీ మా దేశంలో పెట్టాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. కానీ పనిచేసే వాళ్ళు ఎవరున్నారు అక్కడ? వైట్ అమెరికన్స్ ఎవరికి ఫస్ట్ వాళ్ళకి స్కిల్ సెట్స్ లేవు చాలా మందికి. సెకండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈస్ట్ వెస్ట్ కోస్ట్ లో చాలా అల్ట్రా మనకి ఏమంటారంటే న్యూ ఎకానమీ అంటారు, మనకు టెక్నాలజీ ఎకానమీ కావచ్చు, బ్యాంకింగ్ ఎకానమీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఫ్యాక్టరీలో పోయి లేత్ మెషిన్ల మీద పనిచేస్తారని అనుకోవడం చాలా తప్పు. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలసీ ఒకటి చేస్తున్నది ఒకటి, లేబర్ ని కట్ చేసుకుంటూ పోతున్నాడు, కానీ ఫ్యాక్టరీలు మాత్రం రావాలంటున్నాడు. అది జరిగే పని కాదు. దీంట్లో మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే కనుక ఆ దేశం ఇమిగ్రెంట్స్ వల్లనే బతుకుతుంది. టెక్నాలజీ ఇమిగ్రెంట్స్ కావచ్చు, లేదా మనకు హార్డ్ లేబర్ ఇమిగ్రెంట్స్ కావచ్చు. దాన్ని ఇల్లీగల్ గా తీసుకొచ్చారు డెమోక్రాట్స్. ఇల్లీగల్ గా మీరు తీసుకురండి, కొన్ని ప్రాసెస్ పెట్టండి, అది కూడా H1B వీసా లాంటివన్నీ టైట్ చేయడంతో ఈరోజు అమెరికాలో టాలెంట్ అన్నది తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. రాబోయే రోజుల్లో టాలెంట్ అన్నది ఒక నీళ్ళ లాంటిది, ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది నీటి, దాన్ని ఎవరు ఆపలేదు. మధ్యలో కట్టు వేశారంటే పక్క నుంచి దారి చూసుకుంటుంది. కాబట్టి మిగతా దేశాలు ఈ టాలెంట్ తీసుకునేటువంటి అవకాశాలు ఆల్రెడీ ఆహ్వానాలు పంపుతున్నాయి కదా భారతీయులకు అనేక దేశాలు. చాలా దేశాలు ఉన్నాయి. మన దేశమే వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. మన దేశంలో పుట్టినటువంటి పిల్లలు, ఇక్కడ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు అమెరికాకు వెళ్తున్నట్టు వాళ్ళని ఆపవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది. మన దేశంలో ఆపర్చునిటీస్ వచ్చినాయంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు డిఫెన్స్ ఇండస్ట్రీ అద్భుతంగా ఉంది మన దేశంలో. మనకు స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ బాగా డెవలప్ అయింది. మనకు స్పేస్ టెక్నాలజీలో మనకు ప్రైవేట్ ప్రవేశం వస్తుంది. ప్రైవేట్ రంగం అంతా కూడా అద్భుతంగా వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళు మనకు యూనికార్న్స్ 2016లో మనకు 1-2 యూనికార్న్స్ ఉంటే ఈ రోజు 120 యూనికార్న్స్ ఉన్నాయి మన దేశంలో.
యూనికార్న్ అంటే కనుక వాళ్ళ ఇంకా పబ్లిక్ ఇష్యూ వెళ్ళక ముందర వాళ్ళ మార్కెట్ వాల్యుయేషన్ $1 బిలియన్ కంటే ఎక్కువ ఉన్నది. 120 ఉన్నాయి ఈ రోజు దేశం. ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నాం మనం. కాబట్టి ఆపర్చునిటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ టాలెంట్ అక్కడ పెట్టకుండా ఆపే ప్రయత్నం మనం కూడా చేయాలి. మనం చేయకపోతే ఇంకా వేరే దేశాలు తీసుకుంటాయి. ఈ రోజు రాబోయే 15-20 సంవత్సరాల్లోనే ఎవరైనా కానీ భారతదేశం నుంచి వస్తున్న టాలెంట్ ని వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఎకానమీలు ఇంకొక 20-30 సంవత్సరాలు ముందుకు వెళ్తాయి. ఇప్పుడు కనుక ఏ దేశం దాన్ని అమెరికా లాంటి దేశాలు వాళ్ళని ఆపితే కనుక నష్టపోయేది ఆ దేశాలే. దీని ఇంపాక్ట్ రాబోయే 20 సంవత్సరాలు మనం చూడబోతున్నాం. ఈ రోజు అమెరికన్ ఐటీ ఇండస్ట్రీ ఇంత పటిష్టంగా ఉందంటే కనుక మన దేశం నుంచి వెళ్ళినటువంటి టాలెంటే. ఈ రోజు మనకు వెస్ట్ ఏషియాలో, మనకు ఇస్లామిక్ దేశాల్లో, మనకు అరబ్ దేశాల్లో మనం చూసామంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దాని వెనకాల లేబర్ మనవాళ్ళు. కాబట్టి ఈ టాలెంట్ పూల్ ని, భారతీయ టాలెంట్ పూల్ ని వాళ్ళు తిరస్కరిస్తే నష్టపోయేది అమెరికానే. బట్ ఈ టాలెంట్ మన దేశంలోనే ఉంటారు, లేదా వేరే ఇతరత్ర ఆపర్చునిటీస్ వెళ్ళిపోతారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చేసేది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ అమెరికాలో విపరీతంగా ఉండబోతున్నాయి. చాలా మల్టిపుల్ యాంగిల్స్ లో వాళ్ళు దెబ్బతినబోతున్నారు. ఆయన కోర్ సపోర్ట్ బేస్, ఆయన రైతులు ఈ రోజు విలవిల్లాడిపోతున్నారు. లేబర్ లేరు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఎవరు కొనట్లేదు. అందుకనే మన మీద ఈ ప్రెషర్ పెడుతున్నాడు. 50% భారతదేశం మీద ఎందుకు పెట్టాడంటే అదేదో మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు కాదు, వాళ్ళ దగ్గర మనం కంకులను తర్వాత సోయాబీన్ కొనుక్కోమని మన మీద ఒత్తిడి. అవును, మన రైతులు నష్టపోతారు కదా అవన్నీ చేస్తే. రైతులు నష్టపోవడమే కాదు, అది చాలా కెమికల్స్ తో కూడినటువంటిది, జెనెటికలీ మోడిఫైడ్ కంటెంట్. అది వేస్తే కనుక మనం మొత్తం సమాజం దాని వల్ల చాలా నష్టపోతుంది. అవును, బంద్ చేసేసరికి ఇప్పుడు ఆయన మీద ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు ఓపెన్ గా చాలా నిర్లజ్జగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ఆఫీసర్లు అందరూ కూడా 140 కోట్ల దేశం మా కంకులు ఎందుకు తినరు, ఎందుకు కొనరు అని ఓపెన్ గా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి అతి దారుణంగా అవబోతోంది. లేబర్ ఉండదు, వాళ్ళ కోర్ సపోర్ట్ బేస్ అంతా కూడాను నష్టాలు రాబోతున్నాయి. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ చేసేవన్నీ కూడాను తన సొంత కాన్స్టిట్యుయెన్సీ కి బాగా దెబ్బ కొడుతున్నాడు. కాబట్టి 2026 వాళ్ళ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో మాత్రం రిపబ్లికన్స్ బాగా దెబ్బతినేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. గుడ్ లక్ టు దెమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. ఇట్స్ డెఫినెట్గా ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలకు ప్రపంచ దేశాలకే కాదు అమెరికన్లకు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేస్తున్నాయని సుస్పష్టంగా అర్థమవుతోంది. ఇద్దరు విశ్లేషకులు కూడా అదే భావిస్తున్నారు. చూద్దాం సమీప భవిష్యత్తులో మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, రిపబ్లికన్లకు నిజమైనటువంటి అగ్ని పరీక్ష అప్పుడే ఉంది కాబట్టి అప్పుడు ఎలా ఎదుర్కోబోతున్నారు, మరి ట్రంప్ ఇటువంటి సాకులే చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా, నా పేరు బ్యాలెట్ పేర్ల మీద లేదు, లేకపోతే ఇతర కారణాలు చెప్తారా, లేకపోతే అప్పుడైనా కానీ ఆయన బాధ్యత తీసుకుంటారు, ఇవన్నీ కూడా సమీప భవిష్యత్తులో చూడాల్సింది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.